అమ్మ, వెజిటేరియన్స్ కూడా చెట్లని చంపేసే కదా తింటున్నారు. సో వాళ్ళు కూడా నాన్ వెజిటేరియన్సే కదా. మామిడి పండు కావాలంటే పూర్తిగా చెట్టుని నరికేస్తున్నావా, కాయ ఎట్టు కోసుకొని తింటున్నావా? పోనీ వెజిటేబుల్స్ వాటిని పూర్తిగా చెట్లను చంపేస్తున్నారా, కేవలం ఫలాన్ని మాత్రమే కోసుకొని తింటున్నాము? అరటి చెట్టు, క్యారెట్, ఆలు ఇలాంటివన్నీ కూడా సింగిల్ క్రాప్, అది ఒక్కసారే పంటిస్తా. ఆ తర్వాత నువ్వు ఏం చేసినా కూడా చెట్టు దానంతట కుళ్ళిపోవాల్సిందే తప్ప ఏ ఉపయోగం లేదు. సో ఇలాంటి వాటిపైన ఆధారపడి జీవించినప్పుడు మాత్రమే నువ్వు ధర్మాన్ని పాటిస్తున్నట్టు. గీతలో ఏమని చెప్పారు? మనుషులు చెట్ల ఒక విసర్జన పైన బ్రతకాలి, అలాగే మనుషుల ఒక విసర్జన పైన ఇతర జంతువులు ఆధారపడి ఉంటాయి. విసర్జన అంటే నువ్వు కోసినా కొయ్యకపోయినా కూడా ఆటోమేటిక్గా ఆ ఫలం నేలకి రాలుతుంది. అయినా రజోగుణాలు తమగుణాలు తినే వాళ్ళకి అజ్ఞానంతో ఇలాంటి ఆలోచనలే వస్తాయి. అందుకే సాత్వికమైన ఆహారం తింటే జ్ఞానంతో నిజాలు బోధపడతాయి. అర్థమయ్యిందా?